This conference will now be recorded. Start చేద్దాం మేడం. ఓం గురుభ్యో నమః. Dasabodha day 11, 5th July 2021. Page number 40. It is sattvic quality of the men or women who stand put patiently at the gate of the temple. అంటే టెంపుల్ గేట్ దగ్గర హూ స్టాండ్స్ ఎవరైతే నిలబడుతూ ఉంటారో అది సాత్వికమైన లక్షణం. ఇంకా in order to offer various things to God according to their might, MIT. వాళ్ళ శక్తి సమర్థతను ప్రకారం ఏదో ఒకటి అర్పించాలని ఒక మందిరం ముందు నిలబడేటటువంటి స్థితిని సాత్వికమైన స్థితి అంటారు. సాత్వికులు అలా చేస్తారు. When a person leaves any important work behind and rushes to the temple of God with great ecstaticity of devotion, it is sattvic quality. అంటే టెంపుల్ కి వెళ్ళి ఏదో ఒకటి ఆఫర్ చేయాలని మరొకసారి చదవండి. when a person leaves any important work behind and rushes to the temple of God with great ecstasy of devotion, it is sattvic quality. అంటే ఏ పనైనా పక్కన పెట్టి ముందు గబగబా దేవుని దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి ఆఫర్ చేయాలి అని ఎవరు అనుకుంటున్నారో అది సాత్విక లక్షణం. When a person sets aside his social high status, accepts any lowly job at the temple, అంటే ఎటువంటి పనైనా వదిలిపెట్టి ఏ చిన్న టెంపుల్ సంబంధించిన పనైనా యాక్సెప్ట్ చేయడం అనేది, and very patiently stands at the temple gate, it is sattvic quality. ఎంతో సహనంతో ఆమె టెంపుల్ గేట్ దగ్గర నిలబడడం అనేది సాత్విక లక్షణం. A sattvic person readily leaves his habit of eating betel leaf and eating rich food. ఏంటంటే ఒకసారి ఇక్కడ కొంచెం ఏంటి హ్యాబిట్ ఆఫ్ అక్కడ సాత్విక్ పర్సన్ అది చదవండి ఒకసారి. సాత్విక్ పర్సన్ readily leaves his habit of eating betel leaf. అదేంటో అర్థం కాలేదు. ఈటింగ్ తర్వాత betel leaf అంటే తమలపాకులు మేడం. betel leaf and eating rich food and observes fast, does regular japa and meditation. అంటే భోజనం చేసి తమలపాకు చేసుకోవడం ఇవన్నీ వదిలేసి ఆయన ఫాస్టింగ్ చేసి జపాన్ని చేయడం అనేది సాత్విక లక్షణం అంటున్నారు. Such a man does not speak harsh words. అటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా కఠినమైన మాటలు మాట్లాడదు. He is very punctual in his habits and pleases yogis. Pleases yogiగా? Yogis. ఇంకా ఉందా చదవండి. ప్లీజెస్ యోగిని అంతే మేడం. he is very punctual in his habits and pleases yogis. PLEASES. అర్థమైంది. అంటే ఆయన హీఈజర్ ఉంది కదా, అందుకని సెంటెన్స్ అది. అంటే తన యాక్టివిటీస్ లో చాలా పంక్చువల్ గా ఉంటాడు. అది కాకుండా యోగుల్ని వాళ్ళని ప్రసన్నం చేస్తూ ఉంటాడు. అంటే తన చేతలతో. Such a person, dropping all his pride, selflessly sings in praise of God. ఆ వ్యక్తి నిస్వార్థంగా తన సమస్తమైనటువంటి పనులు వదిలేసి భగవంతుడి యొక్క సంకీర్తన చేస్తూ ఉంటాడు. And becomes overwhelmed with ecstasy in his devotion. ఆయన భక్తిలో అమితానందంతో ఆయన
మునిగిపోతూ ఉంటాడన్నమాట. When he meditates on God, his eyes remain fixed and his body awareness is forgotten. అవేర్నెస్ Madam. అవేర్నెస్ ఈజ్ ఫర్గాటెన్. Forgotten. బాడీ అవేర్నెస్ అంటే శరీర స్పృహ లేకుండా ఒక దగ్గర చేసి అంటే కళ్ళని అది ఆయన ధ్యానంలో ఉంటాడనమాట. ఆయనకి శరీరం కష్టపడుతుందా కూర్చుందా నింటుందా అనే శరీర స్పృహ లేకుండా ధ్యానం చేస్తాడు. Such a man has deep love for the story of God. అటువంటి వ్యక్తులకి భగవంతుడి యొక్క కథలు అవి వినడం అంటే ఎంతో ప్రేమగా ఉంటుందన్నమాట. There is never any deviation in his love. ఆయన యొక్క ప్రేమలో ఏ రకమైనటువంటి డీవియేషన్ అంటే తక్కువ అంటే డీవియేట్ అవ్వడం అంటే సంచలనం ఉండదు, ఎప్పుడూ ఒక స్థిరంగానే ఉంటాడు. Which is very great in the beginning as well as at the end of the story. ఆయన మొదట్లోనే అంత భక్తితోనే ఉంటాడు, చివరిలో కూడా అంత భక్తితోనే ఉంటాడు. అంటే చివరికి వచ్చేట్లో సన్నగిల్లిపోవడం ఉండదు. He utters the name of God and claps his hands. ఆయన భగవంతుడి యొక్క జపం అంటే పేరు ఉచ్చరిస్తూ నామాన్ని ఉచ్చరిస్తూ తప్పట్లను పెడుతూ He dances and describes the great deeds of God. ఆయన డాన్స్ చేస్తూ భగవంతుడి యొక్క ఉన్నతమైనటువంటి కథలను పనులను చెప్తూ ఉంటాడు. And he picks up the particles of dust at the feet of saints. At the feet of Saints, S-A-I-N-T-S. మహాత్ములు ఎక్కడైతే కూర్చుంటారో అక్కడ ఆయన ఏమాత్రం అంటే ధూళి రేణువులు ఉన్న అన్నిటిని క్లీన్ చేస్తాడనమాట. అంటే ఆ మహాత్ములకి కోసమని అవి అంటే సేవ చేస్తాడనమాట. అంత బాగా వాళ్ళు ఎక్కడ కూర్చుంటారో అక్కడ క్లీన్ చేసేస్తాడు. And respectfully touches it to his forehead. తన తలతోటి గౌరవంతో వాళ్ళ పాదాలకు నమస్కరిస్తాడనమాట. When sattva prevails, man has no pride in his body. సత్వగుణం ఉన్నప్పుడు వ్యక్తికి తన శరీరంలో ఏమాత్రం గర్వం ఉండదు. He has no desires for objects of sensual pleasure. ఆయనకి ఈ శారీరకమైన సుఖాల్లో ఏమాత్రం కోరికలు ఉండవు. And he realizes that all appearances are false and illusory. ఆయన అన్ని ఏం గ్రహిస్తాడంటే కనబడుతున్నదంతా కూడా మిథ్య భ్రాంతి అని గ్రహిస్తాడు. By sattva, a man thinks. ఏ మ్యాన్ Thinks, double quote lo undi madam, adi read chestam. SI Thinks, THINKS, thinks. ఆలోచిస్తాడు. సత్వగుణం వల్ల వ్యక్తి ఆలోచిస్తూ ఉంటాడు. What is the good of being caught in daily life? ఏమని ఆలోచిస్తాడంటే ఈ నిత్య జీవితంలో ఇలా మునిగిపోవడం వల్ల ఏమిటి లాభం? I should do something to free myself from this. ఈ నిత్య జీవిత వ్యవహారాల నుంచి ముక్తి చెందడానికి నేను ఏదో ఒకటి చెయ్యాలి అని ఆలోచిస్తాను. And thus there is a sense of release in his heart. ఏ సెన్స్ ఆఫ్ Heart, HEART. కాదండి, సెన్స్ ఆఫ్ తర్వాత వినబడలేదు. Sense of release. రిలీజ్. ఓకే. ఆయన హృదయంలో అందుకని ఒక రకమైనటువంటి స్వేచ్ఛ ఉంటుందన్నమాట. అంటే విడుదలైన స్వేచ్ఛ ఉంటుంది. By sattva, the mind of man becomes bored with mundane life. సత్వగుణం వల్ల ఈ భౌతికమైనటువంటి జీవితాన్ని ప్రాపంచిక జీవితం జీవించడంలో ఆ వ్యక్తికి చాలా బోర్ వచ్చింది అన్నమాట, చికాకు వచ్చింది. ఇదే జీవించడమా అని. And there is an awakening in his mind to be a devotee of God.
ఆయన మనసులో ఒక రకమైనటువంటి జాగరూకత వస్తుంది ఏంటంటే నేను భగవంతుడి భక్తి అవ్వాలి అని. మేడం మీ వాయిస్ కట్ అయిపోయింది. ఆయన మనసులో ఒక జాగరూకత వస్తుంది, నేను భగవంతుడికి భక్తుడు అవ్వాలి అనే ఒక జాగరూకత వస్తుంది. When a man is a householder or whatever may be his calling in social structure, ఆ వ్యక్తి ఒక గృహస్థ అవ్వచ్చు, లేకపోతే సాంఘికంగా ఆయన ఏ స్టేటస్ లో ఉన్నా సరే, he is respectful, regular and devoted to God Rama. That is the sign of sattva. ఆయన గౌరవం అంటే రాముని ఆయన గౌరవిస్తాడు, ఒక భక్తుడిగా కూడా ఎంతో ప్రేమిస్తూ ఉంటాడు. When a man is fed up with all worldly people, ఎప్పుడైతే ఒక వ్యక్తి ప్రాపంచికమైన మనుషులందరితో విసిగెత్తిపోతాడో, and is very keen in the path of spirituality, and is very keen, అవును మేడం, KEEN అంటే ఆయన ఆధ్యాత్మిక మార్గంలో చాలా ఆసక్తికరంగా ఉంటాడు. and he is very brave and courageous when calamity strikes. ఏదైనా దుఃఖాలు అవి ఆయనకు వచ్చినప్పుడు ఆయన చాలా ధైర్యంగా ఉంటాడనమాట, కరేజియస్ గా ఉంటాడు. అలా ఉన్నవాడు that is the sign of sattva. ఇవన్నీ సత్వగుణ లక్షణాలు. He is disinterested in all mundane affairs. ఆయన ప్రాపంచిక వ్యవహారాలన్నింటిలో కూడా ఏ ఉత్సాహం కలిగి ఉండడు. Tired of sense enjoyments, ఆయనకి వ్యక్తిగతమైనటువంటి అంటే ఆనందానుభూతుల్లో ఆయనకి అలిసిపోతాడు వాటన్నిటితో. and his mind remembers only devotion to God. That is the sign of sattva. ఆయన మనసు కేవలంగా భగవంతుడి భక్తిని మాత్రమే గుర్తుపెట్టుకుంటుంది, అది సత్వగుణ లక్షణం. His mind is not attached to anything. ఆయన మనసు దేనితోటి సంబంధం, అటాచ్మెంట్ అంటే లంపటం కలిగి ఉండదు. His mind is very deeply devoted to God. That is the sign of sattva. ఆయన మనసు చాలా లోతుగా భగవంతుడితోటి సంబంధం కలిగి ఉంటుంది, అది సత్వగుణ లక్షణం. People say that he is eccentric, but his love for God goes on increasing. ప్రజలు ఆయన్ని ఎక్సెంట్రిక్ అని అంటే అతిగా ఉంటాడు అని అనుకుంటారు, కానీ ఆయనకి భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతూనే ఉంటుంది. When sattva prevails, there is inspiration and mind grasps the inner reality. సత్వగుణం ఉన్నప్పుడు అక్కడ ఒక రకమైన ఇన్స్పైర్ అవుతుంది, ప్రభావితం అవుతుంది. ఆయనకి మా ఇన్నర్ రియాలిటీ, అంతర్గతమైన సత్యంగా తెలిసింది మనసు. And all the doubts are simply wiped out. ఆయనకున్న సందేహాలన్నీ కూడా సులువుగా పోతాయి. By sattvic quality, a man thinks that he should make good of his life by employing his body for good works, and mind becomes awake. సాత్విక లక్షణం ఉన్నప్పుడు ఆయన ఎప్పుడు కూడా మంచి పనుల్లోనే మునిగి ఉంటాడు, మనసుని ఎప్పుడు కూడా కంటే జాగరూకతతో ఉంటాడు. When a man is peaceful, has pity and forgiveness as well as determination. ఒకసారి ఒక మనిషి శాంతిగా ఉన్నప్పుడు, హ్యావ్ పిటీ అంటే దయ ఉన్నప్పుడు, తర్వాత ఒక నిశ్చితమైనటువంటి లక్ష్యం ఉన్నప్పుడు, అంటే
అభిప్రాయం yes, one should recognize that his quality is sattva. ఈ లక్షణాలని సత్వగుణ ప్రధాన లక్షణాలని మనం తెలుసుకోవాలి. A sattvic man does not allow guests to go without food. సాత్వికమైన వ్యక్తి తన ఇంటికి వచ్చిన వాళ్ళు ఆహారం లేకుండా వెళ్ళిపోయేటట్టు చెయ్యరు. వాళ్ళకి ఇష్టం ఉండదు, వాళ్ళు ఏదైనా తిని వెళ్ళాలని కోరుకుంటారు. And gives them something according to his capacity. ఆయన సమర్థతను బట్టి, శక్తి సామర్థ్యాలను బట్టి ఏమి తినడానికి ఇవ్వగలరో అది ఇస్తారు. ఏం ఇవ్వగలరో వాళ్ళు ఇస్తూ ఉంటారు వచ్చిన వాళ్ళని. It is the effect of sattva that whenever any poor and destitute persons come with hope at the door of his house, he gives them shelter. Whenever any poor and destitute persons, ఇక్కడ అంటే ఎవరైనా పేదవాళ్ళు, నిస్సహాయంగా ఉన్నవాళ్ళు, అనాథలు లాంటి వాళ్ళు తన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆయన ఆదరించి పర్సన్ ఒక తర్వాత ఏంటి door of his house, he gives them shelter. వాళ్ళకి ఆశ్రయం ఇస్తాడు. A sattvic man never allows a guest to go without giving him something. Even though there may be shortage of food in the house. సత్వగుణ ప్రధానమైన వ్యక్తి తన ఇంటికి వచ్చిన వాళ్ళకి తన దగ్గర ఏమున్నా లేకపోయినా ఏదో ఒకటి ఇవ్వడానికి, ఏందో అంటే ఏదింటే అందులోనే ఆయన ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. Even though there may be shortage of food in the house. ఆహారం లేకపోయినా ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. One who has controlled his tongue. ఎవరికైతే నాలుక మీద, మాట్లాడడం మీద నిగ్రహం ఉంటుందో, whose desires are satisfied, ఎవరి కోరికలు అయితే నెరవేర్చి ఉంటాయో, who has no lust is a man of sattva. ఎవరికైతే ఈ సుఖాన్ని అనుభవించాలనే తపనలు ఉండవో అదంతా సత్వగుణ ప్రధానమైన లక్షణం. It is but natural in life that anything may happen. జీవితంలో సహజమైన విషయం ఏంటంటే ఎప్పుడు ఏదైనా జరగచ్చు. So saying he does not allow his mind to be disturbed in any calamity, that is sattvic quality. అందువల్ల ఇలా ఏదైనా జరగవచ్చు అని ఎప్పుడు కూడా తన మనసుని డిస్టర్బెన్స్ అనేది, ఏ రకమైన దుఃఖం వల్ల డిస్టర్బెన్స్ లేకుండా చేసుకుంటాడు. అది సాత్విక లక్షణం. One who has left all desires for pleasures and in order to search for God. ఎవరైతే మొత్తం అన్ని సంతోషాలను వదిలేసి భగవంతుడి యొక్క అంటే సెర్చ్ ఫర్ గాడ్, భగవంతుని వెతకడంలో forgets the comforts of his body is a sattvic person. సత్వగుణ అంటే తను ప్రధానమైన వ్యక్తి శరీరానికి సంబంధించిన అన్ని బాధలను forgets the comforts of his body. తన శరీర సుఖాలన్నీ మర్చిపోయి పనిచేస్తూ ఉంటారు. One whose steadiness of mind is constant in spite of various desires for sense objects is a man of sattvic quality. One whose steadiness of mind is constant. మనస్సు యొక్క స్థిరం అంటే మైండ్ యొక్క మనస్సు ఎవరికైతే స్థిరంగా ఉంటుందో,
In spite of various desires for sense objects, he is a man of sattvic quality. ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలకి వేరియస్ డిజైర్స్ సెన్స్ ఆబ్జెక్ట్స్ కదా, అంటే అవన్నిటిని వదిలేసి In spite of various desires for sense objects, he is a man of sattvic quality. అది తనకి భౌతికమైనటువంటి సుఖాలు, ఇంద్రియ సుఖాలని ఎవరైతే వదిలిపెట్టేస్తాయో, ముఖ్యంగా అలా జీవిస్తూ ఉంటారో వాళ్ళు సాత్వికులు. One whose devotion to God is not lessened even though he may have physical ailment or అది ఒక వ్యక్తి యొక్క భక్తి ఎప్పుడు తగ్గిపోదు. ఎప్పుడు కూడా మనకి భౌతికమైనటువంటి ఏదో జబ్బు అలాంటివి వచ్చినా, or even if he is suffering from great pangs of hunger or thirst. అంతేకాకుండా తనకి అప్పుడు ఆకలి బాధ, దాహము ఇలాంటివి వచ్చినా సరే ఆయన తన భక్తిని వదలడు. When sattva is prevalent in life, a man is interested in listening, meditation, and concentration on the inner reality. సత్వగుణం ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎక్కువగా ధ్యానము, ఏకాగ్రత, అంతర్గతమైన సత్యం తెలుసుకోవడం ప్రయత్నిస్తూ ఉంటారు. And has right self knowledge. అండ్ హ్యాస్ Right self knowledge. సరి అయినటువంటి ఆత్మజ్ఞానం కూడా ఆయనకు వస్తుంది. When who has no ego, his state of having no hankering is very evident. ఆ వ్యక్తికేమో కోపం అనేది ఉండదు. వెన్ దేర్ ఇస్ నో స్టేట్ ఆఫ్ యాంగర్, One who has no ego, his state of having no hankering is very evident. నో హ్యాంకరింగ్. Hankering, madam. HANKERING. ఎవరికైతే అహంకారం అనేది అంటే గర్వం అనేది లేదు, ఆయన హ్యాంకరింగ్ అంటే హ్యాంకర్ చేయడం అంటాం కదా, హ్యాంకరింగ్ వేరే. చూడండి, హ్యాంకర్ అంటే Okay, second. కాంక్ష, అత్యాశ, ఆతురత ఉంటుంది. వ్యత్యాస. ఆయన హ్యాంకరింగ్ అండ్ No hankering is very evident. అది ఆయనకి ఏ రకమైన అత్యాస కూడా ఉండదు. ఇది చాలా క్లియర్ గా తెలుస్తుంది. And kindness is his natural quality. He is a sattvic person. ఆయన దేవుని దయ అనేది సహజ లక్షణం. ఇదంతా కూడా సాత్వికమైన తత్వం. A sattvic person speaks with humility with all. ఏంటంటే సాత్విక్ పర్సన్ స్కీమ్స్ Speaks, SPEAKS. Speaks with humility with all. నమ్రతాపూర్వకంగా మాట్లాడతాడు సత్వగుణ ప్రధాన వ్యక్తి అందరితో కూడా. Conducts his life within the norms of social etiquette. మన జీవితాన్ని సాంఘిక పరమైనటువంటి ఎటికెట్ అంటే నియమనిష్టలతోటి కండెన్స్ చేసుకుంటాడు, అంటే దాంతో నింపుకుంటాడు. And gives satisfaction to all people. అందరికీ కూడా ఆయన తృప్తినిస్తూ ఉంటాడు. He is very straight with all persons. హి ఈజ్ వెరీ స్ట్రైట్, అంటే అందరితో కూడా రుజుమార్గంలో ఉంటాడు.
There is no place for opposition in his mind. ఆయన మనసులో వ్యతిరేకత అనే దానికి జాగా లేదు. And likes to help others even by staking his life. ఆయన ఇతరులకు సహాయం చేయడం ఎంతో ఇష్టం. ఒక్కొక్కప్పుడు తన జీవితం తీసేసుకోవాల్సి వచ్చిన దానికైనా రెడీ కానీ ఇతరులకు సహాయం చేయడం మాత్రం చేస్తూ ఉంటారు. A man of sattva always thinks that even more than his own work, the work of other people must be successful. The work of other people Must be successful. తన పని కంటే ఇతరుల పని తప్పనిసరిగా జయప్రదం అవ్వాలని కోరుకుంటాడు సాత్వికుడు. Thus, he has fame which survives him. విత్ సర్వైవ్. అందుకని అతనికి తనను రక్షించే ఒక రకమైన పెయిన్ కూడా ఈవెన్ అదేంటండి ఈవెన్ హీ ఈజ్ ఇన్ పెయిన్ అనా. Thus, he has fame, F-A-M-E, which survives him. Kirti. విత్ సర్వైవ్ హిమ్. Yeah, which survives him. అంటే ఆయనకి కీర్తి కూడా తనని రక్షించే కీర్తి కూడా వస్తుంది అనమాట. When a man does not look for defects in others, does not look for defects in others, besides defects, తప్పులు మేడం. ఎప్పుడైతే వ్యక్తి ఇతరుల్లో తప్పులు ఎంచకుండా చూడకుండా ఉంటాడో, and contains within himself everything like an ocean, సముద్రం ఎలా అయితే తన గర్భంలో ఊడ్చుకుంటుందో అన్నిటినీ తనలోనే ఊడ్చుకుని ఉన్నవాడు. it is the quality of sattva. ఇది సత్వగుణ ప్రధానమైన లక్ష్యం. It is by the influence of sattva that a man meekly listens insulting words, సత్వగుణ ప్రధానమైన వ్యక్తులు తనని అవమానపరిచేటటువంటి మాటలను కూడా చాలా ఎంతో నీట్ గా అంటే సాత్వికంగా వింటారు. but does not retort or becomes angry. కోపం తెచ్చుకోవడం కానీ దానికి ఏమో రిటార్ట్ ఇవ్వడం కానీ అంటే మాటలకు మాట అలాంటివి ఏం చెయ్యరు. People harass him even if he has not committed any injustice. ఏ అన్యాయం చేయకపోయినా ప్రజలకు ఎంతో హెరాస్ అంటే ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. And trouble him in various ways. ఆయన వివిధ మార్గాల్లో వివిధ రకాలుగా అతన్ని ఇబ్బంది కష్టాలు పాలు చేస్తూ ఉంటారు, ట్రబుల్ ఇస్తూ ఉంటారు. But he bears silently everything in his mind. This is due to sattvic quality. ప్రతి దాన్ని తన మనసులోని సైలెంట్ గా భరిస్తాడు. ఇది సత్వగుణ ప్రధానమైన లక్షణం. A sattvic man often undergoes physical suffering silently. సత్వగుణ ప్రధానమైన వ్యక్తి భౌతికమైనటువంటి బాధను కూడా మౌనంగా భరిస్తాడు. He takes care to be liked even by evil persons and obliges even his critics. ఆయన ఈవిల్ పర్సన్స్ కూడా జాగ్రత్త వహిస్తాడు, వాళ్ళని కూడా జాగ్రత్త తీసి తనని విమర్శించే వాళ్ళని కూడా పట్ల కూడా నమ్రతగా ఉంటాడు. It is a sattvic attitude by which a man controls the mind. ఇది సాత్విక గుణం ఏంటంటే మనసుని కంట్రోల్ చేసుకుని, which generally runs here and there and has control over his senses. అది ఎప్పుడు ఇక్కడికి అక్కడికి పరిగెడుతూ ఉంటుంది. అందుకని అటువంటి మనస్సుని ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవడం అనేది చేస్తూ ఉన్నవాడు సాత్వికుడు. ఇక్కడ ఆపుదాం మేడం. ఓకే, ఈరోజు సాత్విక లక్షణాలన్నీ కూడా చాలా క్లియర్ గా మనం చదువుతున్నాం.
ఇంకా కొంచెం ఉన్నాయి కదా సాత్విక లక్షణాలు. ఇంకా ఉంది మేడం, ఒక 18 పాయింట్లు ఉన్నాయి, రేపు కవర్ చేస్తాం. అందరికీ నమస్కారం. ఇవాళ సాత్విక లక్షణాలు క్లియర్ గానే మనకి అర్థమయ్యాయి అనుకుంటాను. ఎవరికైనా అర్థం కాకపోతే అడగండి. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళ ఉద్దేశంలో పరమాత్ముడే ముఖ్యం అని, భగవంతుడు సింపుల్ అనే అందరిలో వాళ్ళు భగవంతుడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఒకసారి భగవద్గీత క్లాస్ లో ఏంటంటే ఒక చిన్న పిల్లవాడు చెప్పాడు, చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉంటారు, మాకు ఇవాళ టెస్ట్ ఉంది, నన్ను వేగం చదివించుంటాను అంటే చదివించే క్లాస్. టెస్ట్ ఉంటే ఆవిడ చెప్పారు, భగవద్గీత చాలా ముఖ్యమైనది, టెస్ట్ ఉంటే నువ్వు వెళ్ళిపో కానీ లేకపోతే నువ్వు పూర్తిగా ఉండు, ఇంతకంటే ముఖ్యం అన్నారు. అంటే అది చాలా ముఖ్యం అన్న భావంతో అలాగా భగవత్పరమైన పనులు అవన్నీ కూడా ప్రాముఖ్యత ఇస్తారు. వాళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ మనం దీంట్లో అంటే ఆ పరమాత్మ తత్వాన్ని ముఖ్యమని, ఓర్పు, సహనము ఇలాంటి గుణాలన్నీ వీళ్ళకి ఉంటాయి. దాన్ని బాధ పెట్టిన వాళ్ళని రిటార్ట్ ఇవ్వడు, మళ్ళీ అంటే దానికి ప్రతి సమాధానం చెప్పడం కానీ ప్రతిచర్య చూపెట్టడం కానీ చెయ్యరు, తెచ్చుకోవడం కానీ అవన్నీ కూడా సాత్విక అంటే ఈ లక్షణాలు ఎలా అయితే మనం మూర్ఖుల లక్షణాలు, రాజసిక లక్షణాలు చదివామో సాత్విక లక్షణాలు కూడా అన్నిటికీ వ్యతిరేకంగా సహనం ఎక్కువగా ఉంటుంది, పరోపకారం చేయకుండా ఉండరు, వాళ్ళకి అపకారం చేసిన వాళ్ళకి కూడా ఉపకారం చేస్తారు, మహాత్ములు చెప్పి సేవ చేయడానికి రెడీగా ఉంటారు, ఆనంద పరవశంతో భక్తితో అంటే ధ్యానం చేస్తూ డ్యాన్స్ చేస్తూ అందులో మునిగిపోతూ ఉంటారు, నిరంతర ధ్యానంలో ఉంటారు. ఇలాంటివన్నీ కూడా సాత్విక లక్షణాలు. ఓకే, అందరికీ నమస్కారం, ముగించేద్దాం. నమస్తే మేడం. నమస్తే.